రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి. కటిక దరిద్రుడు కూడా కుబేరుడవుతాడు. చాలా మంచి ఫలితాలైతే ఉంటాయండి. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. నార్మల్‌గా చెప్పాలంటే గనక శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించటానికి, సంపద పెరగటానికి ఈ దీపం పెడుతూ ఉంటారు. కావున మీకు కూడా సంపద కలగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేయండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత మీరేంటంటే గుర్తుపెట్టుకోండి దీపారాధన అనేది ఈ విధంగా చేయండి. అయితే స్నానం చేసిన తర్వాత ముందుగానే ఏంటంటే గనక లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం క్లీన్ చేసుకుంటాం కదండీ. చేసిన తర్వాత ఏంటంటే గనక తమలపాకు తీసుకొని దాని మీద బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి అంటే ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. చేసిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని యాలక్కాయని చేతిలో పట్టుకొని ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదని సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే అది దీపంలో వేసి వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది, సంపద కూడా పెరుగుతుంది. 4 దిక్కుల నుంచి ధనం అనేది ఆకర్షించటానికైతే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చేసేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. అలానే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. కటిక దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు.